ఇది కూడా నంబర్ ప్రాపర్టీకి సంబంధించిన ఒక పజిల్. దీంట్లో 1 to 9 నెంబర్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ గుర్తులు ఉన్నాయి. ఈ నెంబర్లో నుంచి ఈ నెంబర్ మైనస్ చేసినప్పుడు, సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ఈ నెంబర్ రావాలి. ఈ నెంబర్ని ఈ నెంబర్తో డివైడ్ చేసినప్పుడు ఈ నెంబర్ రావాలి. ఈ నెంబర్ని యాడ్ చేసినప్పుడు ఈ నెంబర్ రావాలి. అలాగే ఈ 2 నెంబర్లు మల్టిప్లై చేసినప్పుడు ఈ నెంబర్ రావాలి. ఈ రకంగా దీంట్లో నెంబర్స్ని 1 to 9 అరేంజ్ చేయాలి. అయితే ఇక్కడ ఈ 1 to 9 ఉన్నప్పుడు దీన్ని 3 into 3 గాను, దీన్ని 4 into 2 గాను, దీన్ని కుదరదు 7 into 7 కాబట్టి పనికిరాదు. దీన్ని 2 into 3 గాను, ఇది కూడా 1 into 5 కాబట్టి పనికిరాదు. దీన్ని 2 into 2 గాను, ఇవన్నీ 1 into తప్ప ఇంకా రాయటానికి లేదు అవకాశం. అయితే ఈ నెంబర్కి వచ్చేప్పటికి దీన్ని 2 into 2 అని అంటే 2 సర్కిల్స్లో కూడా ఒకే నెంబర్ రాయాలి కాబట్టి ఇది కూడా పనికిరాదు. అట్లాగే 3 into 3 అయితే కానీ 9 అవ్వదు కాబట్టి ఇది కూడా పనికిరాదు. కాబట్టి 6, 8 మాత్రం మనకు పనికి వస్తాయి. అయితే 6ని 2 into 3 గాను, దీన్ని 2 into 4 గాను, అట్లాగే 6 divided by 2 ఈక్వల్ టు 3 లేదా 6 divided by 3 ఈక్వల్ టు 2 అని కూడా రాసుకోవచ్చు. అట్లాగే 8 divided by 4 ఈక్వల్ టు 2 రాయొచ్చు, లేదా 8 divided by 2 ఈక్వల్ టు 4 రాయొచ్చు. అయితే వీటిల్లో అన్నిట్లోనూ కామన్గా ఎక్కువ సార్లు వచ్చింది 2 కాబట్టి ఈ 2 క్రాస్ అయ్యే చోట 2 వేద్దాం. అంటే వీటిల్లో ఒక చోట 8 into 2, ఇంకోటి 6 into 3, 6 divided by 3. 6 divided by 3 ఇక్కడ వేద్దాం. ఇక్కడ 4 into 2 ఈక్వల్ టు 8. ఇప్పుడు వీటిలో మిగిలినవేవో చూద్దాం. 8 అయిపోయింది, 6, 3, 2, 4 కూడా అయిపోయింది. మిగిలినవి 1, 5, 7, 9. 9 minus 5, 4, 7 plus 1 ఈక్వల్ టు 8. ఈ రకంగా పజిల్ని పూర్తి చేయొచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే ఇలాంటి పజిల్ని పెద్దవాళ్ళు చేసేటప్పుడు ఓకే, కానీ చిన్నపిల్లలకు చెప్పేటప్పుడు ఈ పజిల్ ఇచ్చి వాళ్ళని కాస్త ఎక్సర్సైజ్ చేయించినప్పుడు ఆ బ్రెయిన్లో ఉన్న నర్వ్స్ అన్నీ కూడా కొద్దిగా షేక్ అవుతాయి, కదిలి వాళ్ళకు కూడా ఆలోచన శక్తి, క్రియేటివిటీ పెరుగుతుంది. అందుకోసం ఈ పజిల్స్ వల్ల మన వయస్సు కూడా తగ్గిపోతుంది, మనలో యాక్టివ్నెస్ పెరుగుతుంది. కాబట్టి ఆ రకంగా ఉపయోగించుకోవాలి. సరే, ఈ పజిల్ను చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.